యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. నీకోసమే వచ్చేస్తున్నాను కూర్చో. ఏంటా అప్లికేషన్ లో ఏపీ రాజన్ రాసి దీంట్లో అప్పల రాజన్ వస్తుంది? అదండి సిగ్గేసి చిన్న చేసుకుని ఏపీ రాజన్ పెట్టుకున్నా. అలా ఇంకేవి చిన్న చేసుకోవద్దు, అప్పల రాజనే రాయి. అదేంటి అపోలో హాస్పిటల్ 3000 రూపాయలు మెడికల్ బిల్ కట్టినట్టు వచ్చింది? నీకేం రోగం వచ్చింది? చిచి నాకే రోగలే సార్, మా నాన్న కట్టా. మీ నాన్నకేం రోగం వచ్చింది? ఎందుకంటే కొన్ని రోగాలు వంశపారంపర్యంగా వస్తుంటాయి. లేదు సార్, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందా? ఓకే, నువ్వు పని చేయి, దీని మీద షూరిటీ సంతకం పెట్టించు. షూరిటీ సంతకం ఎందుకండి? ఏమయ్యా, మా పిల్లకి నీ వల్ల ఏమైనా అయిందనుకో, ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా, అది పెట్టించే. అదొక్కటే లాస్ట్. సార్ ఐఏఎస్ పాస్ అయినంత ఆనందంగా ఉంది సార్. ముందు అలాగే ఉంటుంది, వెళ్ళు. అమ్మాయి మంచి ఆర్టిస్ట్, శ్రీదేవి అంత ఆర్టిస్ట్ అవుదామని వచ్చింది, నీకు దొరికింది, నీ ఇష్టం. వెళ్ళు, ఆశీర్వదించండి సార్. వెళ్ళు. అలా కరెక్ట్గానే తెచ్చాడు. హాయ్. హాయ్. మీ గురించి నేను ఎన్ని పరీక్షలు పాస్ అయ్యాను తెలుసా? ఈ రోజు నేను మీ సొంతం. చెప్పండి, మీతో ఎలా ఉండమంటారు? ఎలా ఉంటామేంటి? ప్రతి మగాడికి కొన్ని తీరని కోరికలుంటాయి. మీ పక్కింటి అమ్మాయిలా ఉండమంటారా? మీ గర్ల్ ఫ్రెండ్ లా ఉండమంటారా? లేక మీ అత్త కూతురులా ఉండమంటారా? ఇట్స్ యువర్ చాయిస్. గర్ల్ ఫ్రెండ్ బెటర్. ఇప్పటిదాకా ఒక్కతు కూడా పడలేదు. ఏంటి గోపి, ఇంత లేటా? మాట్లాడవే. గోపే ఆడోడు నీకోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇప్పుడా వచ్చేది? ఐమ్ సారీ డార్లింగ్, ఐమ్ సారీ. కొద్దిగా లేట్ అయిపోయింది, ఏం పర్లేదు దా. అయ్యో, పార్క్ లో అందరూ మనల్నే చూస్తున్నారు, వద్దు. ఓహో, ఇది పార్క్ అన్నమాట. ఏం పర్లేదు, మన ఇద్దరు కళ్ళు మూసుకుని ప్రేమించుకుందాం దా. మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు తెలుసా? ఎవరు ఒప్పుకుంది? మా అన్నయ్య నిన్ను కొట్టాలని కూడా చూస్తున్నాడు. చంపేస్తాను వాణ్ణి, మీ బాబుని ఇద్దరిని కలిపి పాతేస్తాను. మన ఇద్దరిని ఎవరు ఎడదలేరు. ఆజా. చాలు గోపి, చీకటి పడుతోంది, ఇంటికి వెళ్ళిపోదామే. చేయబడిపోయిందా? అప్పుడేనా? అయితే ఉండు, ఓన్లీ 10 minutes. ఏ ఏంటిది? ఏం పర్లేదు, నువ్వు కూడా అయిపోయి. గోపి ఏంటిది? పెళ్లి కాకుండా ఈ పనులేంటి? ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. ఆడదాన్ని ఒక ఆట బొమ్మలా చూస్తున్నారు. మీకు మా మనసులతో పనిలేదు, మా శరీరాలే కావాలి, అంతేగా? అంటే 20,000 ఇచ్చాను కదా, అందుకని. ఆడదాని శీలాన్ని డబ్బుతో కొనాలనుకునే నీలాంటి నీచులందరికీ గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు నా కాళ్ళ మీద పడి ప్రేమే గొప్పదని నువ్వే ఒప్పుకుంటావు. అప్పటిదాకా నీ ముఖం నాకు చూపించుకు. పో, వెళ్ళు. మళ్ళీ రాలా మరి నువ్వు? ఏం జరగలేదు. అది నీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటది. తప్పదా? తప్పదు. ఓహో, 20,000 చెప్పుదానికా? నువ్వే చెప్పు. అయిపోయింది. వెళ్ళు. హలో, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యు. హాయ్. అవన్నీ తర్వాత. ఇవాళ నేను చెప్పినట్టు నువ్వు వినాలి. మీ ఇష్టం. ఇప్పుడు మనం ఊటీలో ఉన్నాం. ఈ గెస్ట్ హౌస్ అంతా నాది. బయట ఉరుములు మెరుపులు, పెద్ద వర్షం. ఆ వర్షంలో నువ్వు తడిసి మొత్తైపోయావు. నా గెస్ట్ హౌస్కి వచ్చి తలుపు కొట్టావు. నేను తలుపు తీసా. ఆ తర్వాత నువ్వు నేను. ఎక్స్క్యూజ్ మీ. Yes, come in. Excuse me. బయట వర్షం, చలి. మే ఐ కమ్ ఇన్? Oh, sure, why not? Please, రండి. Thank you. బాగా తడిసిపోతున్నారు. ఇదిగో, ఇది వద్దండి. వేసుకోండి, వేసుకోండి, పర్లేదు, వేసుకోండి. థ్యాంక్ యూ. కాసుకోండి. వెచ్చగా ఉందా? చాలా థ్యాంక్స్ అండి. ఇంత చోటిచ్చారు, వెచ్చని మంటిచ్చారు, మల్లె పువ్వు లాంటి మీ చొక్కా ఇచ్చారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? ఎలా తీర్చుకోవాలో నేను చెప్తానుగా. అయ్యో, ఏంటిది? రుణం ఇలాగా? మీకు ఇది న్యాయంగా ఉందా? నీడ కోరి వస్తే నా జీవితాన్ని పాడు చేస్తారా?
నాకు కొడుకున్నాడు. నీకు పెళ్ళయిందా? యు ఆల్రెడీ మ్యారీడ్? ఏం చెప్పమంటారు, పెళ్లి చేసుకున్నవాడు పిల్లాడు పుట్టగానే వదిలేశాడు. నేను ఆకులు కుట్టుకుంటూ వాడిని ఊటీ స్కూల్లో చదివిస్తున్నాను. వాడిని చూసిపోదామని వచ్చి ఇలా వర్షంలో ఇరుక్కుపోయాను. ఇప్పుడు మీరే చెప్పండి, విధి వంచిన ఈ అభాగ్యురాల్ని మీరు కూడా వంచిస్తారా? చెప్పండి, మీకు మనసే లేదా? నీకెంత ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలియక లోపలికి రానిచ్చాను. నువ్వే ఈ గెస్ట్ హౌస్ లో హైక్ అవుట్, నేనే. ఓకే, నువ్వు ఊటీ ఎప్పుడు వచ్చావు? ఊటీ అంటాడేంటిడు? అమ్మాయి రెడీ. 20 రెడీ. నీ సిన్సియారిటీ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నిన్ను చూస్తుంటే నాకు ఇంకోటి వేస్తుంది. ఏంటిది? పనైందతో చెప్తా. హాయ్ లేదు గీలేదు, ట్రిప్ కి 20 ఏళ్ళు తోలుదరుతుంది మాకు. ఈ రోజు నువ్వు చెప్పినట్టు వినడానికి నేను రాలేదు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఇప్పటి నుంచి నేను మొగుడిని, నువ్వు నా ఫలాన్ని. పడుకో. 60,000 రూపీస్. ఏంటండి లేటు? సాయంత్రం 4 గంటలకే వస్తానన్నారు, ఇప్పుడు వచ్చేది? నా ఇష్టం, ఎప్పుడైనా వస్తాను ఎప్పుడైనా వెళ్తాను. అరడానికి నువ్వు ఎవరితోవే? పిల్లాడికి పాల డబ్బా తెమ్మన్నాను, తెచ్చారా? లేదు. అవునులేండి, మీకు రోజు రోజుకి నా మీద ప్రేమ తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. నాకేదో డౌట్ గా ఉంది, మీరు ఆఫీస్ లో దేన్నో మరిగుంటారు. మరిగితే మరుగుతాను, నా ఇష్టం వచ్చిన దాంతో కులుకుతాను. ఇదిగా తిరుగుమంటుంటే తిరుగు. అంటే మీరు పిలిచినప్పుడల్లా వచ్చేయాలా? భార్య అంటే వాడుకుని వదిలేసిన మెషినా? అని నేను అన్నానా? మా నాన్న బంగారం లాంటి కలెక్టర్ సంబంధం తీసుకొచ్చారు, అనవసరంగా నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అబ్బో, నీ తొక్కల ఫేస్ కి కలెక్టర్ సంబంధం ఒకటి. పెళ్లి రోజే తెలిసింది నువ్వేంటో మీ ఫ్యామిలీ కెపాసిటీ ఏంటో. పెద్ద చెప్పడానికి వచ్చింది పర్రి. ఏ మా వాళ్ళేం తక్కువ చేశారు? అయినా మా వాళ్ళ విలువ మీ వాళ్ళకేం తెలుస్తుంది రే పీనాసోళ్ళు. మా అమ్మకి నాన్నకి పట్టుబట్టలు కూడా పెట్టలేదు, అందరూ అవ్వ నవ్విపోయారు. అబ్బో, మీ ఫేసులు పెట్టిందే ఎక్కువ. మీరు మాత్రం ఏం చేశారు? పెళ్లికి హీరో హోండా మోటార్ సైకిల్ ఇస్తాదని హీరో సైకిల్ ఇచ్చారు. నన్ను నా ఫ్యామిలీని ఇన్ని మాటలన్నాక నేను మీతో కాపురం చెయ్యలేను. నువ్వేంటే కాపురం చేసేది? నేనే నీతో చేయను. ఏంటది? జ్యూస్. నేను బీర్ అనుకున్నానులే. మీరా తీసుకురమ్మంటే అదే తీసుకొస్తానండి. తీసుకోండి. చేతులు ఖాళీగా ఉన్నాయా? లేవు. మరి నేను తాగిస్తానండి. ఇదెవరు తుడిచాడే? నీ బాబు తుడిచాడా? నేనే తుడుస్తానండి. ఈ ఆర్ట్ మీరే వేశారండి? నువ్వు పెట్టిన వాతకి వారపత్రికలో మనకి కార్టూనిస్ట్ జాబ్ వచ్చింది. ఈ వారం ఫ్రంట్ పేజీకి బిచ్చగాడ ఫోటో కావాలన్నారు, నేనే గీసా. మీలో ఇంత ఆర్ట్ ఉందని ఇప్పటిదాకా నాకు తెలియదండి. నా దగ్గర చాలా ఆర్ట్ ఉంది, చూపించమంటావా? రాత్రి చూశానుగా, ఆర్ట్ చాలా బాగుందండి. కానీ ఈ మొహమే ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూసినట్టుంది కదూ. ఎవరనుకుంటున్నావు? ఎవరు? నీ బాబు. స్టాప్ స్టాప్. Shakalaka baby, shakalaka baby, look live to chaleda. Shakalaka baby, look chahiye to chaleda. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నన్నే మోసం చేస్తావా? నిన్ను కదా ఆ అమ్మాయి స్లిప్ అయిపోతుంటే నేను జస్ట్ అలా పట్టుకున్నా. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఆవిడ మిస్టర్ దాదాగిరి ఉండా? లేరండి. నీంగేరి పని మనిషా? పెళ్ళాన్ని పట్టుకుని పని మనిషి అంటావా? ఎంత ధైర్యం రా నీకు? సారీ మేడం, నేను కేరళ సీఎం ఏకే ఆంటోనీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మిస్టర్ గిరి గారు చీఫ్ సెక్రటరీ పోస్ట్ కి జాబ్ అప్లై చేశారు. జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. శాలరీ 20,000 రూపీస్. 20,000 సా? ఎస్. కాకపోతే గిరి గారు నామకే వాస్తే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అలాగే, మీ నెంబర్ ఇస్తారా? రాగానే కాంటాక్ట్ చేయమంటాను. నో 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 నో, కేరళ సీఎం నెంబర్ వెరీ సీక్రెట్, నాట్ గివ్.
గిరిగారు రేపు ఇక్కడ 10 o'clock ఉండాలి, లేకపోతే జాబ్ జంప్ జిల్లని. తప్పకుండా ఉంటారండి, ఇవాళ పంపిస్తాను. వెరీ గుడ్ మిస్సెస్ రాధా. మిసెస్ రాధా, నా పేరు మీకెలా తెలుసు? అది మీ ఆయన బయోడేటాలో రాసింది. ఓ, ట్రావెలింగ్ స్టేయింగ్ 5,000 రూపీస్ అవుతుంది, ఇచ్చి పంపించండి. ఫస్ట్ మంత్ శాలరీలో కలిపి కొట్టేస్తాం. అలాగే అలాగే. ఓ స్మాల్ రిక్వెస్ట్, నాకు ఎక్స్ట్రా 6,000 రూపీస్ ఇచ్చి పంపించండి. మీకెందుకు 6,000? మరి అదే, ఫాదర్ ఆంధ్ర, మదర్ కేరళ. ఏదో మన తెలుగువాడు కదా అని రిస్క్ తీసుకుని ఆ జాబ్ కి నేను సెలెక్ట్ చేసినాను. మీ ఆయన వెరీ లక్కీ ఫెలో, ఖర్చులు ఉంటాయి కదా. ఓ, అలాగేనండి, పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అయ్యమ్మ డర్రీ. 5,000, 6,000 టోటల్ కలిపితే 11,000. హలో, నిన్నే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? రేపు ఇచ్చేస్తాను. రోజు రేపు రేపు అంటున్నావు. 1 hour లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో. 15 minutes లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 minutes? కూర్చో. బం బం బోలే శంఖం మోగలే డమ్ డమ్ డోలే సిలరేగిందిలే బం బం బోలే రాను రాను అంటూ చిన్నదేం రమిల గుడికొచ్చే చిన్నదేం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాగ్ ఎందుకు అలా కూని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ దగ్గరెందుకు కడుక్కుంటాడు రా చైత్రాజు. ధర్మ చైత్య చేయలేతే మానే, ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను. ధర్మం లేదన్నది వెళ్ళు. ఐసి నాకు నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. నువ్వు కూడా చూడు. నాకు నువ్వు నీకు వెళ్ళవయ్యా, వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను, ఐమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా, షెల్టర్ ఉంటే వెయ్యండి. ₹100 ఉంది, చిల్లర లేదు. 100 రూపాయలు చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. అది 20 చూడవే ఏం చేస్తాను. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది 100 రూపాయల నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా 100. ఓకే, ఏమంటావే? 100. ఏవే? అవును, 100. మీ అందరికి 100నమ్మా. మీ అందరికి 100 అయితే నా బంధ నాకు 100నమ్మా. 100 బాతరం. నా కుట్టేసింది, నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కంటి సేవా. అబ్బాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కొర్రళ్ళే మంచి. అబ్బా మంచి బిట్టు. పుట్టాడు కదండి, కనిపించలేదండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కొర్రళ్ళే మంచి అన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు దొబ్బినాయా? లింగంగానే. ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా, మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు, కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేసాడు. నీకు తెలుసు కదా, మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ మనీ కవర్ చేస్తా. రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా? వాటర్ కాదు, హాఫ్ కి కవర్ చేసా. ఫుల్గా నొక్కేసింది. ఎవర్రా? పప్పుల బర్రి 90 తీసుకొని 100 అని చెప్పి కాగితం మీద రాసి ఇచ్చింది. Stop it! చంపేస్తాను రాస్కెల్స్. సారీ,
వీళ్ళే మా స్టూడెంట్స్. వీళ్ళని మీరు బెస్ట్ డాన్సర్స్ గా చేస్తారు, జేబు దొంగలుగా చేస్తారు. మాట వరుసకన్నాను సార్, మీదే బాధ్యత. మాస్టర్ చెప్పినట్టు బాగా నేర్చుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. ఇన్ఛార్జ్ బాధ్యతలని జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నీ గుండె మీద బొచ్చు మొలిపిస్తా. నమస్తే. బాయ్. డాన్స్ మాస్టర్ ఏంట్రా? రికార్డింగ్ ట్రూప్ లోను సర్కస్ లోను బఫూన్ లా ఉన్నాడు. అదే ఏం లేదు సార్. సార్ మీ పేరేంటి సార్? జాక్సన్, మైక్లెస్ జాక్సన్. ఆ మైకిల్ జాక్సన్ మైక్ ఉంటే పాడతాడు, ఈ మైక్లెస్ జాక్సన్ వితౌట్ మైక్ పాడతాడు. ఈయన గురించి మీకు పూర్తిగా తెలీదు, పోను పోను మీకే తెలుస్తుంది. మీకు ఫరాక్ అని తెలుసు? ప్రభుదేవా తెలుసు. వాళ్ళకి డాన్స్ నేర్పించింది గ్యారంటీగా మీరు నేనే. అయ్యా మీకు మైక్ టైసన్ తెలుసా? సార్ అతను బాక్సర్ సార్. ఓ గుడ్ క్యాచ్ మ్యాన్. డాన్సర్ కావాల్సినాడు బాక్సర్ అయిపోయాడు, అది నా టాలెంట్ తోనే. మిస్ రంగీలా టెల్ మీ అబౌట్ మీ. నెక్స్ట్ చిరంజీవి, కమల్ హాసన్, నమస్తే సార్. షారూక్ ఖాన్, చిరుతల అప్పారావు. నమస్తే సార్. బతుకున్న రోజుల్లో Hello. ఓకే. వన్ సెకండ్ సార్, లారెన్స్ లైన్ లో ఉన్నారు సార్. విషయం ఏంటో కనుక్కో. హలో, మీతో మాట్లాడతాడండి సార్. ఓకే ఓకే. రేయ్ హలో మిస్టర్ లారెన్స్, నా శిష్యుడా? హాయ్ చెప్పు. వాట్? వెరీ సింపుల్ మ్యాన్. కుడికాలు ఊపు, ఎడం చేలేపు. షాక్ కొట్టినట్టు బాడీ ఊపితే షేకు, కొంచెం గట్టిగా ఊపితే మిల్క్ షేకు. నీకు తెలుసు కదా నేను ఎంత బిజీగా ఉంటాను. డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే వాట్? స్టెప్ చూపించాలా? అయితే ఓకే వాచ్ ఇట్. యా దిశా బుషా బువా యా జియో డువా యా. ఓకే సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. యా అతను ఫోన్ లో డౌట్ అడిగితే మీరు ఇక్కడ చేస్తే ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్ మ్యాన్. మనకి జబ్బు వస్తే హోమియోపతి అలోపతి వేసుకుంటాం. నేను ఇక్కడ చేసి చూపిస్తే వాడికి అక్కడ తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టెలిపతి. ఇంద్ర సినిమాలో దాయిదేదమ్మా వేసి చూపించరా? షేట్ అంత చిన్న మూమెంట్ కి నేను అక్కర్లేదు, నా శిష్యురాలు చాలు. షో మీ. No formality, only dance. Go there. Hrithik Roshan, follow me. నమస్తే సార్. వీడు హృతిక్ రోషన్ ఏంట్రా? Mr. Miss Heidi, come out. Useless fellas. Give me that Veena. Thank you. పించేశారు సార్. మామూలే కదా. చిరిగింది మూమెంట్ కాదు, మీ ప్యాంట్. ఓకే గైస్, ఈ స్టెప్ కి మీరు వేసుకున్న డ్రెస్లు కరెక్ట్ కాదు, మనం వేరే డ్రెస్లు కొను. హలో, ఇస్ ఇట్ 24343? ఎస్ 24343. ఎవరు కావాలి? నువ్వే కావాలి. నేను కావాలా? మనసంతా నువ్వే. మై హార్ట్ ఈస్ బీటింగ్, ఇట్స్ సంథింగ్ టీటింగ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు. సూపర్. థ్యాంక్ యూ. ఏదో తోడు కోసం మా లక్కీ నెంబర్లతో ఫోన్ చేశాం. మా లక్కు కొద్దీ మీరు దొరికారు. లక్కు మీది కాదు, నాది. ఎవరన్నా? అమెరికా నుంచి పర్సనల్. నువ్వు వెళ్ళి పడుకో. ఎవరండి? నా వర్కర్. అంటే నిన్ను కాదు, మై సెల్ఫ్. పడుకో. మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వయసులో ఉన్న వాళ్ళ వాయిస్లన్నీ బాగుంటాయి. మీ వయసు ఎంత? నా వయసు జస్ట్ మొన్ననే 10 years బ్యాక్ 20 క్రాసింగ్ చేసింది. ఈ రోజు మా అందరికి లక్ అన్నమాట. అందరూ అంటున్నారు, సుమారుగా ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నాం. ఏ ప్రాబ్లమా? నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేవండి. రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను. జిమ్ లో అందరూ నన్ను జిమ్ క్యారీ అంటారు, తెలుగులో కంటలు కాంతారా అంటారు. వావ్, మీ కండలు చూడాలని కోరికగా ఉంది. ఈ రాత్రికి మనం కలవాలి. మీరు తొందర పెట్టకండి, నేను ఇప్పుడే వీక్ అయిపోతాను. జస్ట్ మీరు ఎక్కడ రావాలి, ఎప్పుడు రావాలి చెప్పండి, అంతే వచ్చేస్తాను. మీకు ఆండాల్ హాస్టల్ తెలుసా? తెలుసు. ఏమిటయ్యా అన్నయ్య, కొత్త చెప్పులు, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, కొత్త సెంటు, అన్ని కొత్తవే. నువ్వు ఒకడే పాతోడివి. అబ్బా కొత్త మాట ఏంటి సంగతి? వాకింగ్ వెళ్తున్నాను. వాకింగ్ వెళ్ళడానికి సెంట్ ఎందుకో? వాసన కోసం. అయినా సెంట్ గురించి ఆరా తీసే వయసు కదా నీది. చిన్నపిల్లడి పాడైపోతాం. పడుకో పడుకో. జిమ్ క్యారీ. వెళ్ళవయ్యా అన్నయ్య, వెళ్ళు. కుడివైపు తిరిగితే ఎడంవైపు రూమ్ నెంబర్ 12. ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. రిస్క్ నాది కాదు, మీది. మజిల్స్ తో మటాష్ చేసేస్తా. అరే తెరస కూర్చున్నారు, దూరిపోతా.
లెక్కలు పెట్టించేస్తా. లోపలికి వెళ్ళాడు. అందరినీ పిల్లవే. 5 అని చెప్పింది. 1:5 కుమ్మేస్తా. డార్లింగ్ 24343 వచ్చా. ఎన్నా కాదు నీకన్నా 24343 వచ్చా. కుమ్మేస్తా. ఏం చేయకుండా అరిసేస్తుంది. వాట్ హ్యాపెండ్ ఇన్ ఇంగ్లీష్? ఇవిడ నేను ఎక్కడ పోనే? ఇదేంటే దాన్ని బుక్ చేద్దామంటే వీడు బుక్ అయ్యాడు. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఎంత అయిందా? 50 రూపాయలు ఇవ్వండి. బ్యూటిఫుల్. మీటర్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి. ఎక్స్ట్రా కావాలంటే నా సినిమాలో ఎక్స్ట్రా వేషన్ ఇస్తాను తప్ప ఎక్స్ట్రా డబ్బులే ఉన్నాయి. ఏంటంటే కాబోయే మెగా ప్రొడ్యూసర్ 5 రూపాయల దగ్గర కక్కులు పెడతారంటే ఇచ్చేయండి. ఏంటి ఆడి మీద సింపతి ఫీల్ అవుతున్నావా? నువ్వు ఇచ్చే. ప్రొడ్యూసర్ ని పక్కన పెట్టుకొని డైరెక్టర్ డబ్బులు ఇస్తే కళాంతలు ఒప్పుకోదు. ఇచ్చేయండి. నీతో ఒక రిస్క్ కాదు నాకు. ఇదిగోరా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ దూదేదవ గాని మాత్రం పడేయాలి. నడుస్తున్నప్పుడు కాలు పెట్టేస్తాను, ఆటోమేటిక్ గాడి పడిపోతాడు. పడేయటం అంటే ఆ పడేయటం కాదు, మరి కథ చెప్పి పడేయాలి. మిమ్మల్ని పడేసాను, అన్ని పడగొట్టడం లెక్క. నాదంటే హాఫ్ బ్రెయిన్, అందుకే పడిపోయాను. పడలక్ కాదు. అంటే ఆడిది ఫుల్ బ్రెయినా? కాదు, అసలు బ్రెయినే లేదు వాడి. అది సరే, నేను చెప్పినట్టు కథ చెప్తే ఈజీగా ఓకే అయిపోతుంది. మన కథలో హీరోయిన్ పేరు ఏంటి? ఆర్తి. కాదు, మార్చు, బంగారి అని పెట్టు. నాకు ఆర్తి కావాలి. ఆర్తి పేరే కదా. కావాలంటే నెక్స్ట్ పిక్చర్ లో ఆర్తిని వాళ్ళ అమ్మని కూడా హీరోయిన్స్ గా పెడదాం. కానీ పిక్చర్ వరకు హీరోయిన్ పేరు బంగారి. పేర్లు కాంప్రమైజ్ అవుతాను కానీ ప్రోడక్ట్ లో మాత్రం కాంప్రమైజ్ కాదు. అన్నట్టు ఇంకో విషయం, ఆ దూది యాదవ్ గారి పక్కన చీపురు పుల్లకి ప్యాంటు షర్టు వేసినట్టు ఒకడు ఉంటాడు. వాడు వాడి బాబాయ్. వాడికి బ్రెయిన్ లేదా? కాదు, ఫుల్ గా ఉంది. వాడితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే పర్లేదు కానీ షూటింగ్ టైంలో ఇలాంటి విషయాలు నాకు దూరంగా వచ్చండి. ఎందుకంటే నేను ఫుల్ మూడ్ లో ఉంటాను. యూనో. ఆగు, వాడి ఈ టైంలో ఇంట్లో ఉండడు, ఇంటి వెనకాల దొడ్లో ఉంటాడు. ఇటు యాదవ్ గాడేమైనా పీకుతాడా? ఈ సిటీ వాడు అబ్బసొత్తేం కాదు. ఈ సిటీలో నేను దాదానే అని ఎవడో చెంచాగాడి దగ్గర అండం ఎందుకురా? డైరెక్ట్ గా నాతోనే చెప్పొచ్చుగా. ఆ చూపుకు అర్థమేంట్రా? అన్నానని తెలిసింది కదా, ఏం పీక్కుంటావో పీక్కో అనే. అయిపోయాడు. ఇదేంటండి ఫైనాన్సర్ ధర్మరాజు గురించి చెప్పారు, ఈడేంటి యమ ధర్మరాజు ఉన్నాడు? గట్టిగా అరవకో, ఆడ కనపడిందంటే నేను ఇంకో డైరెక్టర్ ఎదుర్కోవాలి. అన్నా, ఈ కుడితి పారబోసి గేదెలకు కొత్త కుడితి కలపడరా. అలాగే అన్నా. ఏం ప్రొడ్యూసర్, ఇంకేం మాట? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాం సార్. నమస్కారం అండి. ఇతనే మా డైరెక్టర్. పేరేంటి? పూరి వినాయక కృష్ణ రాజ్ తేజ్ మోహి. పేరేంటి అలా ఉంది? నిన్ను చూసి ఆళ్ళు పేరు పెట్టుకున్నారా లేదా వాళ్ళని చూసి నువ్వు పేరు పెట్టుకున్నావా? అయినా నా పర్సనాలిటీ కూడా లేదు, ఈడే డైరెక్టర్. సినిమా డైరెక్షన్ చేయడానికి కావాల్సింది పర్సనాలిటీ కాదు, క్రియేటివిటీ. అయితే డబ్బులు అక్కర్లేదు అన్నమాట. చెప్పాను కదా, ఈడేనా? ఫైనాన్స్ ఎంత కావాలి? 50 లక్షలు ఇస్తే ఫినిష్ అయిపోద్ది. మా పనే. బాబాయ్. అయితే ఓకే. కదేంటి? ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సార్. బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం షార్ట్ ఓపెన్ చేయగానే క్లోజింగ్ తప్ప ఓపెనింగ్ చేత కాదు. నువ్వు తినగా కథ చెప్పు సార్. మన సినిమాలో హీరోయిన్ చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని మేనమావ దగ్గర పెరుగుతూ ఉంటది. ఆ మేనమావ అంటే ఊర్లో అందరికి హడల్. ఆ హీరోయిన్ అంటే మేనమావకి విప్ప
విపరీతమైన లవ్. ఏటేడే ఏడి కథ ఏడికే చెప్పేస్తున్నాడే. హీరోయిన్ పేరేంటి? బంగారి. ఓహ్, నా బంగారి పేరే పెట్టారా? ఏంటి మీ మేనగోడల పేరు బంగారీనా? అవును, మీరు చెప్పిన కథ నా కథలా ఉంది. నిజంగా? వాట్ ఏ కోఇన్సిడెన్స్. కోఇన్సిడెన్స్ కాదురా, ఆ వీక్నెస్ పట్టుకుని మీరు ఆడుకుంటున్నారు నాకు తెలిసిపోయింది. తర్వాత ఆ మేనమావ హీరోయిన్ ప్రేమిస్తుంటాడు, కానీ ఆ హీరోయిన్ నిన్నే ప్రేమిస్తా అని వేరే హీరోయిన్ పడతాడు. ఏంటి, నా బంగారి వేరే వాడి వెంట పడుతుందా? సార్ మీ బంగారి కాదు సార్, కథలో హీరోయిన్ బంగారి. అయినా కుదరదు. అలా అయితే కథలో ఇంట్రెస్ట్ ఉండదు సార్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన బంగారిని హీరో ప్రేమించాడు సార్. యాదవ్ గారు ఉన్నారా? విషయమైంది పర్సనల్. సత్య, చెప్పు. సార్, మీరేంటో మీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. కోట్ల విలువ చేసే బంగ్లాలు కార్లు ఉన్న మీరెక్కడ? లేబర్ పని చేసుకుంటూ కనీసం సైకిల్ కూడా గతలేని నేనెక్కడ? అందుకే చెప్తున్నాను, ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటే మంచిది. ఇంతకి నువ్వు మాట్లాడేది దేని గురించి, ఎవరి గురించి? మీ మేనగోళ్ళు వర్ష గురించి. నా బంగారికి నీకు సంబంధం ఏంటి? తను నన్ను ప్రేమించానని నా వెంటబడుతోంది. కరెక్ట్ గా నా స్టోరీలో జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ లో మనకు డైలాగ్స్ లేవు, ఓన్లీ రియాక్షన్స్. రియాక్ట్ అవ్వు. కానీ తను ఎంత నా వెంటబడుతున్నా నేను తన్ను ప్రేమించట్లేదు. అందుకే చెప్తున్నాను, మళ్ళీ నేను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆగిపో, అక్కడితో అలా ఆగిపో. నువ్వు ఇప్పుడు ఎమోషన్ అయ్యావనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తట్టుకోలేరు. చూడు, అది చిన్నపిల్ల. నీలాగా మాసిన గడ్డం అది లేకుండా నీట్ గా సేవ్ చేసుకుని టిప్ టాప్ గా దర్జాగా ఉంటే సరికల్లా ఆ నవ్వును చూసి కాస్త మోజుపడి కనుజారినట్టుకుంది. సర్లే, దాన్ని ఎలాగని సెర్చ్ చేసుకోవచ్చు. కానీ ఈడెవడంట నీ ఇంటికి వచ్చి నీ ముఖం మీద నీకెళ్ళి నీకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడా? సార్, నీ సంగతి అలా ఉంచు. నేనున్న సంగతి తెలిసి కూడా ఆడింట్లోకి ధైర్యంగా వచ్చేటంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. లేదు బాబాయ్, వాడికి నేనంటే భయం ఉంది కాబట్టే గొడవ ఎందుకని, తన తప్పేం లేదని నాకు లొంగిపోయాడు. వీడిలాంటి వాడినే కదా ఇంగ్లీష్ లేదో అంటారు, ప్రాక్టికల్ మ్యాన్. వాడు నాకు నచ్చాడు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.